విధేయత అంటే ఏమిటి? విధేయతకు కలిగినటువంటి మాదిరి లేఖనాల్లో మనము కొన్ని అద్భుతమైనటువంటి సంగతులను మనం ఆలోచించేద్దాం పిల్లగా. చివరి వరకు ఈ వీడియోని వీక్షించి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయవలసిందిగా ప్రేమతో విజ్ఞప్తి చేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలో విధేయత అనేటువంటి పదానికి భావం ఏంటి అంటే చాలా సర్వసాధారణంగా ఇంగ్లీష్లో ఒబీడియన్స్ అనేటువంటి పదం కనబడుతుంది. కానీ వాస్తవానికి విధేయత అంటే ఏంటంటే దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏదైతే ఉందో, అనగా ఇది చేయి అంటే దాన్ని చేయడము, తూచా తప్పకుండా 100కి 100% దాన్ని అనుసరించడము, దాన్ని అలాగే చేయడం. అలాగే దేవుడు ఏదైతే చెప్పలేదో దాన్ని చేయకుండా ఉండడం. దేవుడు చెప్పని దాన్ని చేయడం అవిధేయత అవుతుంది. దేవుడు చెప్పిన దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా చేయడం అనేది విధేయత అవుతుంది. మనం లేఖనాల్లో కొన్ని ఉదాహరణలను పరిశీలన చేసేటువంటి ప్రయత్నం చేద్దాం పిల్లగా. ఉదాహరణకి ఆది కాండములో ఆదాము హవ్వలతో చెబుతున్నటువంటి మాట, నీవు ఈ పండుని తినకూడదు చావకుండునట్లు అని దేవుడు చెప్పినప్పుడు దేవుడిచ్చినటువంటి ఆజ్ఞని వాళ్ళు అతిక్రమించి అవిధేయులై పాపం చేశారు. అలాగే ఆది కాండము 6వ అధ్యాయం మనం చదువుకున్నట్లయితే దేవుడు నోవహుతో మాట్లాడుతున్న సందర్భంలో 6వ అధ్యాయం చివరి వచనము, నోవహు అట్లు చేసెను, దేవుడు అతనికి ఆజ్ఞాపించిన యావత్తు అతడు చేసెను అనే మాట కనబడుతుంది పిల్లగా. అంటే దేవుడు నోవహుతో మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని మనం పరిశీలన చేయగలిగితే, నీ కొరకు చితిసారపు మానును తీసుకొని ఓడను తయారు చేసుకో అని చెప్పి దేవుడు తెలియజేశాడు. అంటే చితిసారపు మాను ఏముంది, దాన్నే ఎందుకు చేయాలి? మరొక చెట్టుని నేను వాడుకోవచ్చు కదా, మరొక చెట్టుని నేను ఉపయోగించవచ్చు కదా, చితిసారపు మానునే నేను ఎందుకు ఉపయోగించాలి అన్నటువంటి ఆలోచనతో చితిసారపు మాను దేవుడు చెప్పినప్పుడు దానితో ఓడను తయారు చేయమని దాన్ని పక్కన పెట్టి వేరే చెట్టును కనుక ఉపయోగించినట్లయితే నోవహు అవిధేయుడుగా మిగిలి ఉండేవాడు. అలాగే తను చేసినటువంటి ఆ ఓడ నీటిలో మునిగిపోకుండా కాపాడబడేది కాదు, అందులో 8 మంది రక్షించబడేవాళ్ళు కాదు. ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే పిల్లగా, దేవుడు ఏదైతే ఆజ్ఞాపించాడో ఆజ్ఞకి విధేయత చూపించడం అంటే ఆజ్ఞని పాటించడము అని. ఇంకొక ఉదాహరణ మనం దేవుని యొక్క వాక్యంలో నుంచి ఆలోచన చేద్దాం. చాలామంది అవిధేయత అంటే ఏమిటి అని అంటే విధేయతకి అపోజిట్ వర్డ్ అవిధేయత. మోషేతో ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తుల నుండి నడిపిస్తున్నప్పుడు 40 సంవత్సరాలు వాళ్ళు అరణ్యంలో ప్రయాణం చేస్తున్నటువంటి సందర్భం అది. దేవుడు మోషేతో చెప్పాడు, మొదటిగా ఆ బండను కొట్టు, ఆ బండలో నుంచి నీళ్ళు వస్తాయి, ప్రజలకి నీళ్ళు ఇవ్వు అన్నాడు. మోషే బండను కొట్టగా నీళ్ళు వచ్చాయి, నీళ్లు త్రాగారు. కొంతకాలం తర్వాత వాళ్ళు మరలా నీళ్లు కోసం గొడవ చేసినప్పుడు, సనిగినప్పుడు దేవుడు మోషేతో చెప్పినటువంటి 2వ సందర్భంలో మరొక మాట ఉంది, బండతో మాట్లాడు నీళ్ళు వస్తాయని అన్నాడు. కానీ మోషే ఒక పొరపాటు చేశాడు. ఏంటంటే అహరోనుని పిలిపించి ఇశ్రాయేలు ప్రజలను పిలిపించి, ద్రోహులారా వినుడి, మీ కొరకు నేను నీళ్లు రప్పించవలెనా అని బండతో దేవుడు మాట్లాడమంటే బండను కొట్టగా నీళ్ళైతే వచ్చాయి, కానీ దేవుని సన్నిధిలో మోషే అవిధేయుడుగా మిగిలిపోయాడు ప్రియులారా. ఇక్కడ దేవుడు బండతో మాట్లాడమంటే మాట్లాడడం కాదు కానీ బండను కొట్టాడు. మాటకి విధేయత చూపించకపోవడం వలన అవిధేయుడుగా మిగిలిపోయాడు. మరొక ఉదాహరణ మనం లేఖనాల్లో పరిశీలించగలిగితే సమూయేలు గ్రంథంలో నుంచి మనం ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని గమనించవచ్చు. సౌలు అనేటువంటి మొదటి రాజు, ఇశ్రాయేలు ప్రజలకి అనగా ఐక్య రాజ్యానికి మొదటి రాజుగా సౌలుని దేవుడు నిర్ణయించాడు. సౌలుతో దేవుడు మాట్లాడుతున్న సందర్భంలో అమాలేకీయులను ఏమాత్రమును వారిని శేషముగా ఉండించక పూర్తిగా నిర్మూలన చెయ్యి అని దేవుడు సమూయేలు ద్వారా సౌలుకి దేవుడు తెలియజేసినప్పుడు కొన్ని బలమైనటువంటి పశువులను సపరేట్ చేశాడు. ఎందుకు అంటే రాజును బంధించి తీసుకుని రావడం మాత్రమే కాదు, కొన్ని బలమైనటువంటి జంతువులని, పశువులని సపరేట్ చేసి, ఎందుకు పూర్తిగా నువ్వు ధ్వంసం చేయలేదు అంటే ఇది నీ దేవునికి బలర్పించడానికి అని అన్నాడు. ఇక్కడ సమూయేలు చెబుతున్నటువంటి అద్భుతమైనటువంటి మాటని మనం పరిశీలన చేయగలిగితే, అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనటం వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించడం వలన ఆయన సంతోషించిన, ఆలోచించుము, బలులు అర్పించట కంటే ఆజ్ఞను గైకొనటయు పొట్టేల కొవ్వు అర్పించట కంటే మాట వినటయు శ్రేష్టము. ఈ రీతిగా సౌలు అనేటువంటి వ్యక్తి దేవుడు ఇచ్చిన ఆజ్ఞని 100కి 100% పాటించకుండా ఆ ఆజ్ఞని అతిక్రమించి అవిధేయుడిగా మిగిలిపోయాడు. ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ విధేయతకి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒక చక్కటి ఉదాహరణ కనబడుతున్నాడు పిల్లగా. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు ఒక అద్భుతమైన ఉదాహరణ ఏంటంటే, మాదిరి ఏంటంటే, ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకునేను. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క విధేయత ఎలాంటిది అంటే, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము, అయినను నా చిత్త ప్రకారం కాదు, నా ఇష్ట ప్రకారం కాదు, కానీ నీ చిత్త ప్రకారమే జరగనివ్వు, నీ చిత్తమే జరుగును గాక అని దేవుని యొక్క చిత్తానికి, దేవుని యొక్క ఆజ్ఞకి
పూర్తిగా లోబడ్డాడు ప్రియులారా. ఇక్కడ విధేయత అంటే ఏమాత్రమును కాంప్రమైజ్ అవ్వకుండా దేవుడు చెప్పింది చెప్పినట్లుగా ఆజ్ఞను పాటించడం, అలాగే శిరసా వహించడం, లోబడడం, దీన్ని విధేయత అంటారు. ఈనాడు చాలా మంది సేవకులు అనబడిన వాళ్ళు, సోకాల్ ప్రీచర్స్ అనబడిన వాళ్ళు, పాస్టర్స్ అనబడిన వాళ్ళు, క్రైస్తవులు అనబడిన వాళ్ళు, దేవుడు చెప్పాడా, ఈ ఆజ్ఞని నేను పాటించవచ్చా, ఏం పర్వాలేదు అని దేవుని యొక్క ఆజ్ఞకి భిన్నంగా అవిధేయులుగా మిగిలిపోతూ ఉన్నారు. కానీ విషయం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారే ఆయన విధేయతను నేర్చుకోవాల్సిన అవసరత వచ్చినప్పుడు మనం ఏపాటి వాళ్ళం ప్రియులగా. మరి నీవు లేదా నేను మనమందరం కూడా దేవుని ఆజ్ఞని తూచా తప్పకుండా పాటించడం అది విధేయత, పూర్తిగా లోబడడం విధేయత. ఇంకొక అద్భుతమైన విషయం చెప్తాను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 21వ వచనంలో దేవుడు తన లేఖనాల్లో ఒక అద్భుతమైన పాయింట్ చెప్తున్నాడు. అదేంటంటే సమస్తమును లోబర్చకుండా జాలిన శక్తిని బట్టి అనే పదం కనబడుతుంది ప్రియులారా. అంటే ఈ సృష్టిలో ఉన్న యావత్తు కూడా దేవునికి అనగా సృష్టికర్తకి పూర్తిగా లోబడుతుంది. యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా ఉన్నప్పుడు ఆయనకి చాలా మంది ప్రజలు, శిష్యులు, అలాగే ఇతరులు యేసు ప్రభువారిని చూసి ఈయన ఎవరో, గాలి, సముద్రము ఈయనకి లోబడుతున్నవి అని అంటారు. కాబట్టి ఈ సమస్త సృష్టిని సృజించిన సృష్టికర్త అయిన యేసు ప్రభువారికి సమస్త సృష్టి కూడా విధేయత చూపిస్తుంది, లోబడుతుంది. కానీ దేవుని పిల్లలు అనబడిన వాళ్ళు దేవుని మాటకి, దేవుని యొక్క ఆజ్ఞకి అవిధేయులుగా మిగిలిపోతూ ఉన్నారు. ఒక గొప్ప మాదిరిని మనం లేఖనాల్లో పరిశీలన చేయగలిగాం ప్రియులారా. మరి మీరు దేవుని ఆజ్ఞలకు విధేయులా, అవిధేయులా? ఈ యొక్క మాదిరి మీకు ఎలా అనిపించింది? మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేవలసిందిగా ప్రేమతో తెలియజేస్తున్నా. ఇలాంటి మరికొన్ని ఆత్మ సంబంధమైన అలాగే లేఖనాలను పరిశీలన చేస్తూ పరిశోధిస్తూ కొన్ని అద్భుతమైనటువంటి లెసన్స్ ని మీరు నేర్చుకోవాలి, వినాలి, ఆత్మీయంగా అభివృద్ధి చెందాలి, బలపడాలి అంటే ఖచ్చితంగా మన యొక్క ఛానల్ని ఒకసారి కంప్లీట్ గా చెక్ చేసి మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వాల్సిందిగా ప్రేమతో విజ్ఞప్తి చేస్తున్నాను. నేను మీ సహోదరుడు బాలవిన్ రాజుని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మే గాడ్ బ్లెస్ యు.